రమ్య, తర్వాత సెకండ్ మీరక్క, తర్వాత ఇప్పుడు ఆదర్శ్ గారు ఇక్కడ, ఆదర్శ్ మళ్ళీ ఉదయ్ బ్రదరు, ఇలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకు. ఇన్నుకి ఇప్పుడిప్పుడే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయిరా, కొంచెం బాధగా ఉంది, బట్ ఓకే అక్క, అస్సలు పట్టించుకోవద్దు. ఇప్పుడిప్పుడే మీరు బాధపడి తనను అవాయిడ్ చేస్తే తను ఇంకా డల్ అయిపోతుంది. మీరు స్ట్రాంగ్గా తనని పెంచండి, తనని స్ట్రాంగ్గా నిలబెట్టండి. నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటుంటారు. మా డాడీ ఒకటే చెప్తారక్క, మంచి పని చేసినా చెడ్డ పని చేసినా నలుగురు మాట్లాడే వాళ్ళు ఎలాగైనా మాట్లాడతారు. కానీ మన గురించి మన గురించి మనమేంటో మనకు తెలిసినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకున్న వే అనేది ఒకటి ఉంటుంది. బ్యాడ్గా రిసీవ్ చేసుకుంటే, అంటే దాన్ని రిసీవ్ చేసుకుంటే మనం బాధ కలుగుతుంది. దాన్ని మనం ఒక పక్క విని ఒక పక్క వదిలేస్తే మనకి ఏం అనిపించదు అనమాట. అక్క, పనికిరాని మాటలు, పనికిరాని వాళ్ళు, పనికిరాని బ్యాడ్ కామెంట్స్ పెడితే దాన్ని పట్టించుకోవద్దండి, అస్సలు బాధపడద్దు. ఇన్ను మల్టీ టాలెంట్ పర్సన్, దానిని ఇంప్రూవ్మెంట్ చేయండి.